లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. బొరగడ్డ అనే విషయంలో ఎస్సీ ఏంటండి, కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? అంటే రెండు కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని రెండు కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు దందాలు అని చెప్తుంటారు. కథనాలు కూడా వచ్చింది, మేళ కథనాలు వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు? 10,000 రూపాయలు పార్టీని అడ్డం పెట్టి మీరు భయపెడతారు జనాలు అంటారు. నిజం కాదంటారా? నేను భయపెడతా. వల్లభేని వంశీ కానీ పోసాని మురళయ్య కానీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష అంటారా? ఎలా స్పందిస్తారు దీన్ని? వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఏ శిక్ష చేసినా తక్కువే. వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. మీ పార్టీలో ఉండి మీతో పాటు తిరిగిన నాయకులే చెప్తున్నారు, నీ భూమిని నేను కబ్జా చేసి, నేను ఫోర్జరీలు చేసి నీ భూమిని కాజేస్తే దందా. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీ వచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఎప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్నా? ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు, కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయే, ప్రజల పార్టీ. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ పార్టీ డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు విన్నట్టు ఉన్నారు. అమ్మిశెట్టి వాసు వెళ్ళిపోయిన నాయకులు ఏదో ఆశించి వచ్చారు, వాళ్ళకి ఆశించింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. జనసేన పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి నాయకుడు కూడా మంత్రి పదవులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నాయి. చూసుకుంటే కింద గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన మాటలు టోటల్గా రాలుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారు ఉన్నారు. నమస్తే రాజకమల్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సరే అండి, రాముడికి లక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎందుకు అంత అవినాభావ సంబంధం? అంత చాలా సన్నిహితంగా ఉంటారు. అమ్మిశెట్టి వాసులో పవన్ కళ్యాణ్ గారు ఏం చూశారు? ఎలా మొదలైంది మీ మధ్య సన్నిహితం? సన్నిహితం ఏం కాదండి, ఆయన నా గురువు, దైవం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నాలాంటి సామాన్యుల్ని ఈరోజు డబ్బున్నోడే రాజకీయం చేయాలి, అధికారం అండుండాలి అనే ఆలోచన నుంచి ఒక సామాన్యులను కూడా రాజకీయ నాయకులు చేస్తానని నాలాంటి ఎంతోమంది సామాన్యుల్ని కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల స్థాయికి తీర్చిదిద్దినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయం నచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాలాంటి ఎంతోమంది లక్షలాది మంది యువత ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ఇలాంటి నాయకుడు రావాలని. రాముడికి లక్ష్మణుడిగా కాదండి, ఒక గురువుకి శిష్యుడిగా నేను ఎప్పుడు కూడా ఆయన ఒక తండ్రిగా, ఒక గురువుగా భావిస్తాను. ఎందుకంటే నాలాంటి లక్షలాది మంది ఆయన పిలిస్తే లక్షలాది మంది రావడానికి. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ పార్టీ డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు విన్నట్టు ఉన్నారు అమ్మిశెట్టి వాసు. అంటే వెళ్ళిపోయిన నాయకులు ఏదో ఆశించి వచ్చారు, వాళ్ళకి ఆశించింది దక్కలేదు కాబట్టి వెళ్ళిపోయారు. మేమేం ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాన్ని మెచ్చి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆయన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. లక్షలాది మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అట్లాగే ప్రజలు కూడా ఆయన చెప్పిన దానికి ఏకేపించి పట్టం కట్టారు. కాబట్టి మేము పదవుల కోసం వచ్చిన వాళ్ళకి కాదండి. రాజకీయ గారు ఒకసారి రాజకీయాల్లోకి ఎవరున్నప్పటికి కూడా ఏదో ఒకటి ఆశించే రాజకీయాల్లోకి వస్తారు. జనసేన పార్టీలో 2014లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానుంచి ఈ రోజు వరకు కూడా జనసేనలో ఉన్న క్యాడర్ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో తప్ప ఏది ఆశించాలి. అందుకనే మాకు బాధ ఉండదు. ఏదైతే మేము, ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చిన మేము ఏదో ఇవ్వలేదని, ఏదో ఎవరేమోనని భయంతోనో బాధతోనో మేము లేము. మాకు ఒక నమ్మకం, మా నాయకుడు అంటే ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కూడా చాలా పోరాటాలు చేశారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంత పిచ్చి, అంత క్రేజ్ మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యామ్నాయం, ఇంకొక పార్టీ
ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో పిఆర్పి కానివ్వండి, అంతకుముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి. కానీ ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. పిఆర్పి కూడా ఒక సైద్ధాంతికమైన బలంతో వచ్చిన పార్టీ కూడా ఆ రోజున్న రాజశేఖర రెడ్డి రాజకీయానికి తట్టుకోలేక చిరంజీవి గారు వెనకడుగేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమిని కూడా, ఎందుకంటే ఇంకొక వేరే సామాజిక వర్గం నుంచి కానీ ఇంకా ఎవరు కూడా జీవితంలో పిఆర్పిని చూసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలంటే భయపడే పరిస్థితుల్లో అన్న పార్టీ పెట్టి ఓడిపోయినప్పటికి కూడా, వెనకడుగేసినప్పటికి కూడా ఆ ఓటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ఒక సంచలనమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవరు ఏకేపించలేదు, ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు. ముందు చిరంజీవి గారు అంత క్రేజ్ ఉన్న చిరంజీవి గారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత బేస్ ఉన్న పిఆర్పి పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. ఆ పార్టీయే తట్టుకోలేకపోయింది, చిరంజీవి గారే తట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తట్టుకుంటారు అని వేళం చేసిన చాలామంది లీడర్లు కానీ, జనసేన పార్టీకి సొంత కమ్యూనిటీ కానీ అందరూ కూడా వేళం చేశారు. కానీ మాలాంటి యువత, రాజకీయాలకు కొత్తగా, రాజకీయాలంటే తెలియని యువత, మాలాంటి చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, ఏదో ఒకటి చేస్తారు అని. సుదీర్ఘమైన ప్రయాణంలో 2014 నుంచి మీరు తీసుకుంటే 2019 ఓటమి, 2019 తర్వాత 2019లో 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకే సీట్ వచ్చింది. ఎంత నవ్వుల పాలుగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీల నుంచి కానీ రకరకాలుగా మాట్లాడటం, ఏళనగా చేశారు. మాలాంటి వాళ్ళని, హే నువ్వు ఆ పార్టీలో ఉన్నావా, మీరా అని ఎంత ఏళనగా మాట్లాడారు. ఈరోజు వేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక మనిషి, ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తిరగకుండా చెప్పిన మాట మీద నిలబడినందుకు ఈరోజు 11 సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది. మాకు 6 నెలల్లో పార్టీ పెట్టగానే వచ్చిన విజయం కాదు, ఎన్నో అవమానాలతో వచ్చిన విజయం. కాబట్టి మేమందరం కూడా విశ్వాసంతో పనిచేస్తాం. మా నాయకుడు ఏంటి కమిట్మెంట్ మీకు, పవన్ కళ్యాణ్ గారికి మీ మధ్య ఉన్న కమిట్మెంట్ ఏంటి? 10 ఏళ్ల పాటు కూడా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్నారు, చాలా ఖర్చు పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు, జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది. మీరు విజయవాడ పార్లమెంట్ పరిధిలో కానీ జిల్లా పరిధిలో, ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది. దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఇప్పటివరకు కూడా మీకు నామినేట్ పదవులు, మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు అంశెట్టి వాసుకి ఎలాంటి పదవి రాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా ఒక భరోసా ఇచ్చారా? లేదా కష్టపడిన వాళ్ళకి పదవులా, లేదంటే అంటే నా మాటతో అనకూడదు, లాబింగ్ చేసే వాళ్ళకి లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి అంశెట్టి వాసుకి ఎందుకు పదవి రాలేదు? ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదు? ప్రాధాన్యత లేదని అలాగే ఎందుకు అనుకుంటే, ఈ 9 నెలల్లో ఇప్పటి వరకు 2 నామినేట్ పోస్ట్ లిస్టు ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేదు. మీకన్నా జూనియర్లకు ఈరోజు పదవులు ఉన్నాయి. పార్టీలు ఎందుకని ప్రాధాన్యత లేదంటారు? మీకు ప్రాధాన్యత లేదంటారా, తగ్గిందంటారా? గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీల్లో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు, కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో. మీకు తెలియంది ఏంటంటే, చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో, మంత్రులు చెప్తేనో, ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. అది తెలియని వాళ్ళు చాలామంది కూడా, మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా రాజకుమార్ గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది. పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే 10 మందిలోనో, 100 మందిలోనో, 50 మందిలోనో అమ్మిశెట్టి వాసు ఉంటాడు సార్. అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు, మీకు అర్థం కావట్లా. నా ఆలోచన విధానం కానీ, నేను ఓర్పుతో ఉండటానికి, ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో విధాలుగా మాకు చెప్పటం, ఆయన నేర్పటం, మా బిహేవియరు, మా పద్ధతిని, మేము మాట్లాడే తీరుని, ఒక వేదిక మీద నుంచి అమ్మిశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి, విలువ కట్టలేనిది. అది ఈ పదవిది ఏముండదు సార్, 2 సంవత్సరాలు నామినేటెడ్ పడదు.
మా అయితే 1,50,000 కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది. ఎవరికైనా నన్ను గుర్తించిందిగా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది, రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది. అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు, పార్టీ పదవులు వేరు. ఏమండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఫైట్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టిన, ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి 20 సంవత్సరాలు 2009 నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఎమ్మెల్యే అయ్యారు, అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యారు. గత 30 సంవత్సరాలుగా ఒక సిద్ధాంతం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని, ఒక మాట ఆలోచించండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు. కాబట్టి ఈరోజు మనం 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసాం, మనకేమివ్వలేదంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇంతకాలం ఫైట్ చేస్తున్నాం, కష్టపడ్డాం పార్టీలో, అధికారం చేపట్టిన తర్వాత నా లక్ష్యం ఇది అనేది ఉంటుంది. అందుబాటు చూసుకుంటే మొన్న 24 ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు అనేది జనమందరూ అనుకున్నది. కానీ బై మిస్టేక్ మీకు అలయన్స్లో రాలేదు. పొత్తులో భాగంగా అంటే కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఆ టైంలో? మీరు పడిన కష్టానికి బాధేస్తుంది, అది బాధేస్తుంది. కానీ మా నాయకుడు పిలిచి మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే, మీకు నాగబాబు గారికి ఇవ్వలేదండి, సొంత అన్నయ్య అయ్యండి, ఆయనకి ఎంపీ, అనకాపల్లి ఎంపీ అనుకోండి, పొత్తులో భాగంగా ఇవ్వలేదు. అదికాక పొత్తులో భాగంగా కొంతమంది చాలామందికి రాలేదు. 21 సీట్లు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు? ఇప్పుడు అనుభవం ఉన్న లీడర్లు కావాలి, అక్కడున్న క్యాస్ట్ ఈక్వెన్స్ కావాలి, అన్ని విధాలుగా చూసుకుంటారు. విజయవాడలో 1 సీటు వస్తుంది అనుకున్నాం, ఆ సీటు కూడా బీజేపీ కారణంగా రాలేదు మాకు. అలాంటిది సొంతంగా అయ్యి ఉండి నేను కూడా అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు మంది ఒకటి సార్ పవన్ కళ్యాణ్ ఆ టైంలో మీతో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఏం భరోసా ఇచ్చారు మీకు? ఒక రకంగా సీటు త్యాగం చేసినట్టే మీరు. ఇప్పుడు ఆయనే చెప్పారుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా. ఇప్పుడు నేను చెప్పవసరం మీడియా ముందే పబ్లిక్గా పశ్చిమ నియోజకవర్గం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఏం చెప్పారో బహిరంగంగా మాట్లాడారు, మెచ్చుకున్నారు. ఎవరినే పొగడని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బెజవాడ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు. అది చాలా నాకు గొప్ప వరం అండి. ఎందుకంటే ఒకటి, బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు, మీరు మీడియా రంగంలో 20 ఇయర్స్గా ఉన్నారు. ఒక సామాన్యులు ఇక్కడ బెజవాడలో రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు. అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారు అండ ఉండబట్టి, ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. వెయిట్ చేయాల్సిందేనండి. రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేఖ ఉండాలి, అర్థమైందా? అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు. మనం ఊహించుకోవచ్చు, మనం ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, లేదా ఇంకోటి అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు. కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది, అది వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వటానికి 10 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి. నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి. మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మన పక్కనోళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పార్టీలో మీకు ఎవరన్నా కట్టప్ ఉన్నారా? పదవి రాకుండా సీట్ రాకుండా చేయడానికి కారణాలు ఏమన్నా కట్టప్, ఎన్నిపోట్లు కట్టప్ ఉన్నారా? సార్ నేను ఒకటి చెప్పనా, ప్రతి పార్టీలో కట్టప్లు ఉంటారు, ప్రతి పార్టీలో ఎన్ని పోట్లు ఉంటాయి. రాజకీయం అంటేనే ఎన్ని పోట్లు. అమ్మిశెట్టి వాసు కట్టప్ ఎవరు? సీట్ రాకుండా చెప్పలేము సార్, అమ్మిశెట్టి వాసుకి ఎవరు ఉన్నారనేది చెప్పలేము. సీట్ రాకుండా చేయడానికి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఒక జీర్ణించుకోలేని వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే, ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందలం ఎక్కనీరు. ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి, మన పక్కన ఉన్నోడు కానీ కట్టప్పల్లా తయారవుతారు. దాన్ని అన్నించి కూడా చేయించుకొని వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం. అంతేగాని అందరూ కూడా మనల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు. అంటే సీట్ రాకుండా చేయడానికి ఆ కట్టప్ ఎవరు? సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి. అది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు, వాసు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి, కాబట్టి నువ్వు పార్టీ పనిచేయాలన్నారు. నేను పనిచేశాను, అదే గౌరవం ఉంది. ఈరోజు కూడా అండి
ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగాస్తుంది, పార్టీ నాకు గౌరవిస్తుంది. ప్రతి కమిటీలో నా పేరు వేస్తారు. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు అంత గౌరవం ఇచ్చారు. ఎందుకంటే ఒక విజయవాడలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ని పదవులు ఇచ్చి ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం, కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎంటైర్ టీం అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు. అంటే వాసు మా మనిషి, మావాడు అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు, ఇంత గౌరవం దక్కింది. కాబట్టి నేను పదవుల కోసం ఆశించనండి, పదవి వచ్చే రోజు వస్తుంది. బెజవాడలో ఒక బలమైన నాయకుడు ఎదుగుతారు అంశెట్టి వాసు అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది సాధ్యపడుతుంటారా? బెజవాడ అంటే కాకలేనింది, బెజవాడకు ఒక నానుడు ఉంది, పైన అమ్మవారు కింద కమ్మవారు ఉంది. ఈ నేపథ్యంలో వాసు ఒక బలమైన నాయకుడిగా ఎదగలడా? సాధ్యపడదా అది? గ్యారెంటీ అంటే పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే ఎవరినైనా మీరు చూశారు, మన వేదిక మీద ఉన్న చాలామంది కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఇచ్చారు, చాలా చిన్న స్థాయి వాళ్ళకి కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటే, అమ్మవారి ఆశీస్సులు ఉంటే నేను అవుతాను. నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. మా నాయకుడు అందరిలాంటి నాయకుడు కాదు, పరీక్ష పెడతా ఉంటారు. అంటే ఓర్పు, సహనం, ప్రజల పట్ల మనకున్న విశ్వాసం, మనలో ఉన్న మార్పులు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంది. ఏ రోజుకైనా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో, విశ్వాసంతో జనసేన పార్టీలో పనిచేస్తాం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడిన ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, సరైన రోడ్లు ఉండే కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు, నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఇప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు కదా. సూపర్ 6లోనే కదా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు.
ఇప్పుడు మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. ఇవన్నీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు, కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైందన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు వల్లభనేని వంశీ కానీ, పోసాని మురళి కానీ ఇలాంటి వాళ్ళని అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష అంటారా? ఎలా స్పందిస్తారు దీన్ని? రాజకీయ కక్ష సాధింపు అంటారా? రాజకీయ కక్ష అంటే అరెస్టులు చేయరండి. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళని ఏ శిక్ష చేసినా తక్కువే. ఎందుకంటే ఒక వల్లభనేని వంశీ కానివ్వండి, అట్లాగే వాడు బోరగడ్డ అనిలు, పోసాని మురళీకృష్ణ, బోరగడ్డ అనిలు, వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. ఎందుకంటే మరీ భార్యల గురించి, బిడ్డల గురించి, చిన్న చిన్న పిల్లల గురించి కూడా వరస్ట్గా మాట్లాడి వీళ్ళని నాకు తెలిసి అయితే జైల్లో పెట్టి 6 నెలలు సంవత్సరం ఉంచటం కాదండి, పబ్లిక్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినప్పటికీ కూడా, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా పర్సనల్గా ఎవరిని కూడా కుటుంబాలను టార్గెట్ చేసిన ఏ వ్యక్తిని కూడా పబ్లిక్లో ఉరిదీయాలండి వాళ్ళని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది, భువనేశ్వరి గురించి గారు. అట్లాగే పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అసలు కాడు అద్దు వరపు ఉందండి. వాడు అసలు మనిషేనా? అలాంటి ప్రభుత్వంలో ఎస్సీల మీద కక్ష సాధింపు అంటారు. బోరగడ్డ అనిల్ విషయంలో ఎస్సీ అని చెప్పి ఈ రోజున ఆ రకంగా చేస్తారు. నిజం అంటారు అది? ఎస్సీలు, బీసీలు, ఓసీలు అట్లా అనుకుంటే వంశీ వల్లభనేని వంశీ ఎస్సీయా? పోసాని ఎస్సీయా? ఎస్సీ ఏంటండి? కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? కాదండి. ఒక ఎస్సీ అని ఒక బూతు మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే. ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు నోటికొచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి ఏమండి? ఎస్సీయా, బీసీయా, ఓసీయా, కాప, కమ్మ ఈ కాదండి. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బోరగడ్డ అనిల్ అనే వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడొచ్చని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి. నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు, బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు. కళ్యాణ్ గారి కుటుంబం గురించి. కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి, ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు. నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఎలాంటి ఏం చేస్తారు? మిమ్మల్ని వదిలితే ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి. ఎందుకంటే కుక్కల కన్నా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కల కన్నా వాళ్ళ భాష మాట్లాడిన భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. మీరు అన్నట్టు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ, కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం. కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా తీసుకోవద్దు,
మాట్లాడండి, నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు, చంపేసేయాలని. గత 10 ఏళ్ళలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ముందు మొట్టమొదటిగా స్పందించేది అంశెట్టి వాసు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీకు అంత పిచ్చింది? ఒక మాట అంటే పడినవారు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, రోజా అని, సజ్జల అని, ఇట్లా ఎవరివన్. ఈ కాపు నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు? అంబటి రాంబాబు కానీ, పేరి నాని కూడా వదలలేదు మీరు. ఎందుకు మీకు అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, రాజకీయం మీద పిచ్చి లేదు, వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయాల. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కమ్మ కాపు అని 40 సంవత్సరాలుగా వైరు ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపుని కలిపారు. ఆయన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది 40 సంవత్సరాలుగా రంగాగారు చనిపోక ముందు నుంచి, పెద్దరాధా గారి కాడ నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతూ ఉంది. ఎవరికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏంటో కమ్మ కాపు, కాపులకి కమ్మ అంటే పడదు, కమ్మకి కాపు అంటే పడదు. ఆ వైర్యాన్ని, స్నేహభావాన్ని కలిపి 2 పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని 2014లో ఆయన కటౌట్లు తగలబెట్టారు. రేపల్లి ఈ ఏరియాలో, తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి, మనం అవనిగడ్డ ఏరియాలో. అలాంటిది ఆయన, నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది, ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, నేను అనుభవం ఉన్న టీడీపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి, నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా, పంచాయతీ ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు 2014లో నిజాయితీగా పత్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎదవలు, ఈ రాజకీయ లుచ్చాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు. అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళగా తయారయ్యి, పేరి నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అలాంటి ఎదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు. లేదంటే ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకి లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు. అంటే 2 కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని 2 కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. 2 కత్తులు ఒక బోన్లో ఇమడతాయి అంటారా? కత్తులు ఏమి లేవండి, చాలా ఏమండి గతంలో హోరాహోరీగా ఉండేది. గతంలో చూసుకుంటే కూడా మా చిన్నప్పుడు కానీ మేము ఉన్న ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తులు మేము. కానీ వాళ్ళతో మేము కలిసి పని చేస్తుంటే అర్థమవుతుంది, వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక కులం తక్కువ కమ్యూనిటీ ఉన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తం ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే వాళ్ళకున్న క్రమశిక్షణని, వాళ్ళకున్న పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం, ఇప్పుడు నా కులం నాకు ఎక్కువ అండి, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ. కానీ కులాలను బట్టి రాజకీయాలు చేయాలనే ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు కమ్మ కులం ఒకటే వేస్తే టీడీపీకి గెలవలేదు, రెడ్లో ఒకటే వేస్తే వైసీపీకి గెలవలేదు, జనసేన కాపులో వేస్తే జనసేన రాదు. కానీ అలా భావజాలం అర్థం చేసుకోవాలి. గతంలో ఏదో చిన్నప్పుడు రంగాయర్ టైంలో ఏం జరిగినా తెలియదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న వాతావరణం బట్టి 2 కులాల పట్టిన వైరం ఉంది. వైరం ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో టీడీపీకి, ఆ వైరం తగ్గుతూ వచ్చింది. 2024లో 2 బలమైన, ఆర్థికంగా బలంగా ఉన్న సమాజం ఒకటైతే, సంఖ్యాబలంలో బలంగా ఉన్న సామాజిక వర్గం ఒకటి. 2 కూడా కలిస్తే అధికారం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా చూశారు. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో చూశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎప్పుడు కలిసిపోయినట్టేనా 100% కలిసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జనసేన పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా, అదర్ కులాలు అందరూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యాబలం కాపులు ఉన్నారు కాబట్టి ఒక జనసేనలా కాదు, యావత్ కాపులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంట నడుస్తున్నారు. ఎందుకంటే 2019లో ఓటేలా కాపులు జనసేనకి, 2024లో జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని మొత్తాన్ని ఏకం చేశారు.
ఆ క్రెడిట్ అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చిన మంచి వ్యక్తిని భార్య బిడ్డలను కూడా తిట్టించి సేమ్ క్యాస్ట్తో తిట్టించినందుకు మా కులం మొత్తం ఏకమైంది. మా కులం ఏకమవటమే కాదు, టీడీపీకి బలంగా నుంచున్నారు. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అయితే అడుగుతాను, చెప్పండి. స్ట్రైట్గా అడుగుతాను. చెప్పండి. జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయా, ప్రజల పార్టీయా? ప్రజల పార్టీ. ప్రజలు 100% ప్రజల పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా అండి ఒక కులానికి సంబంధించి, కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది, తప్పులేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4% ఉన్నారు, 4-5% ఉన్న కమ్మవారు కావచ్చు, 6% ఉన్న రెడ్లు కావచ్చు, లేదు 20% ఉన్న 20-5% ఉన్న కాపులు కావచ్చు. ఎవరి పార్టీని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ పెట్టినప్పటికి కూడా, టీడీపీ ఎన్టీఆర్ గారు పెట్టినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టినా ఒక కులం కోసం కాదు. అన్ని కులాలు ఓటేస్తేనే మనం అధికారంలోకి వస్తాం. కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది అంతే. అది మాత్రం కొన్ని గిట్టని పార్టీలు ఏం చేస్తాయంటే అది కులముద్ర వేస్తాయి. అది సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని చెప్పి అన్నారు. మోడీ ఎలా అంటారు అది? అంటే మోడీ గారికి కూడా ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయిన. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయం ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ కూడా అన్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఓటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అని ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా
డెవలప్ అవుద్ది, మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన, మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు, దందాలు అని చెప్పంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మీద కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా అంటే ఆకారాన్ని చూసి భయపడే దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అమ్మిశెట్టి వాసు జనసేన నాయకుడు దందాలు చేస్తున్నాడు, ఏ సెటిల్మెంట్ అయినా అమ్మిశెట్టి వాసు చేస్తున్నాడు. గతంలో కృష్ణలంక అంటే దొడ్డు అనేవాళ్ళు, ఆ దొడ్డు పోయి ఈ రోజు అమ్మిశెట్టి వాసు పేరు వస్తుంది. సరే, ఒకటి సెటిల్మెంట్లు, దందాలు చేస్తారు. సెటిల్మెంట్లు, దందాలు నేను ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో కానీ, దందాల్లో కానీ, భూకంపకాణాల్లో కానీ? ఒకటి చెప్పేదంటారా, మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు. మీరు మీడియా రంగంలో ఉన్నారు. ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నా భూమి కబ్జా జరిగింది, లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ విజయవాడలో ఉందా? ఏమి లేకుండా నిప్పులు ఎందుకు పొగరాదు కదా? అంటే ఈ పార్టీలో ఉన్న కొంతమంది ఒకటండి, ఈర్ష్యా భావం. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్ అనేది నేను ఒకటి చెప్పనా, సెటిల్మెంట్ అనేది నేను ఒక్క పంచాయతీ చేయలే. నేను చేసేది ప్రజల కోసం చేస్తా, కష్టాలు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతా. ఆ నిలబడే క్రమంలో కొన్ని విషయాల్లో కొన్ని పత్రికలు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసినాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా నా పేర్లతో సహా తెలుసు. ఎవరా నాయకులు? అదన్నీ కూడా మా పార్టీ దృష్టిలో ఉంది. మా పార్టీ కూడా అన్ని పదే కూడా అలా ప్రచారం చేస్తే ఎవరైనా తెలియకపోతే అదే నిజంటారు కదా. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ కంప్లైంట్లు పెడుతున్నారు. పేపర్లో వచ్చినాయి అంటే వస్తుంది, మీడియా పేపర్లో కథనాలు వచ్చినాయండి. పార్టీ కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళదు కదా. కథనాలు వచ్చినాయి పేపర్లో. నేను కూడా 10,000 రూపాయలు యాడ్ వేపిస్తే నేను కూడా వేపిస్తా, మీ మీద వేపిస్తా, నేను ఎవరి మీద వేపిస్తా. అంటే యాడ్ చేస్తే కాదండి, ఒక మీడియా రంగంలో వచ్చింది. ఏం వాస్తవాలు ఏంటో అక్కడ తెలుసు ప్రజలకి, పార్టీకి తెలుసు. పార్టీ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నేను ఇచ్చాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా మేము మీడియా ముఖంగా ఒకటి చెప్తా ఉన్నా, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటలకు నేను చెప్తా ఉన్నా. ఎవరి భూమి అన్నా సెంటు భూమి నేను ఆక్రమించుకుంటే మీ మీడియా సాక్షిగా రాజకీయాలకి దూరంగా వెళ్ళి సెంటు భూమికి 10 సెంటు భూమి వాళ్ళకి ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటా. ఎవరి దగ్గరన్నా నేను పంచాయతీ చేసి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నానని నిజమైన ఆరోపణలు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి నేను చేసే పనికి నేను తీసుకున్నానని ఎవరు తన నిరూపిస్తే నేను రాజకీయాల దూరంగా ఉంటాను. సెటిల్మెంట్లు, దందాలు చేయకపోతే మీకు ఈ యొక్క ఐఫై లైఫ్, లగ్జరీ అన్ని ఎక్కడ? మీకు వ్యాపారాలు ఉంటాయండి. సెటిల్మెంట్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. నేను 9 నెలల్లోనే సెటిల్మెంట్లు చేశానా, ఈ 10 ఏళ్ళ నుంచి చేశానా? మీకు 10 ఏళ్ల క్రితం కూడా, 5-6 ఏళ్ల క్రితం కూడా నా మీద ఎట్లా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో నేను సెటిల్మెంట్లు, దందాలు చేస్తే నన్ను లోపల పెట్టాలి కదా, నా మీద కేసులు పెట్టాలి కదా, నా మీద రౌడీ షీట్లు పెట్టాలి కదా. చిన్న కేసు లేదు నాకున్నది ఒకే ఒక కేసు, అది వైసీపీ ప్రభుత్వం పెట్టించిన కేసు. గుంటూరులో ఒక కేసు తప్ప. సెటిల్మెంట్ విషయంలో కూడా గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా మీ మీద కంప్లైంట్ పెట్టించారు. అవును, ఆర్కే గారు పెట్టించిన కేసు తప్ప నా మీద కేసు లేదండి. ఏమండి, ధర్నాల కేసు తప్ప ఎవరికైనా మీడియా సాక్షిగా వాసు మీద కేసులు ఉన్నాయంటే ఒక గుంటూరులో పెద్ద కాకంలో ఒక కేసు తప్ప, అది కూడా అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పెట్టించిన కేసు తప్ప నా మీద ఎక్కడ ఒక కేసు లేదు. మీ మీడియా సాక్షిగా ఎవరన్నా అమ్మిశెట్టి వాసు మా పొలాన్ని కబ్జా చేశాడు,
మా దందా చేశాడు, మమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగాడని మీడియా సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ఎవరైనా వస్తే నేను ఏది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు యాదవులు తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు రాతలు రాపిస్తారు కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకొని. అక్కడున్న నేను చెప్తా ఉన్నా, నా మీద వేసిన బురదని నేను కడుక్కుంటా. కానీ మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా 100%. ఎందుకంటే నా తప్పు లేదు, నేను న్యాయం పక్షాన నిలబడ్డా. ఒక సైట్ విషయంలో న్యాయం పక్కన నిలబడ్డా. వాళ్ళేమో నా కులపోళ్ళు కాదు, నా పార్టీ వ్యక్తులు కాదు. నేను న్యాయం ఉందని న్యాయంగా నిలబడితే అన్యాయంగా అక్రమంగా కావాలని నా మీద కొన్ని పేపర్లతో కావాలని కుట్ర చేశారు. అదన్నీ కూడా పార్టీ దృష్టిలో పెట్టాను, నేను ఎదుర్కొంటా. నాకు దమ్ము ధైర్యం లేక కాదు, కానీ ఒక పార్టీ ఒక్కలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను, పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఆ పదవికి ఆ పార్టీకి గౌరవించి నేను ఆగాను. నేను తప్పు చేయలేదు, నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. అక్కడున్న అడ్డం పెట్టి మీరు భయపెడతారు జనాలు అంటారు, నిజం కాదంటారా? మీరు భయపెట్టే మాట నిజం కాదా? ఏమండి ఇంకోటి చెప్పండి, ఆఫీసు పిలిపిస్తాం, భయపెడతాం, సెటిల్మెంట్లు చేయటం. ఏమండి ఒకటి చెప్పేదానండి, మీ కార్యాలయానికి జనం కూడా వస్తూ పోతాం. నేను తప్పు చేస్తే భయపెట్టి వాళ్ళ దగ్గర రానటువంటి జనాలు మీ కార్యాలయానికి ఎందుకు వస్తున్నారు? ఇంకోటి చెప్పనా, నేను గ్యారంటీగా భయపెడతా. తప్పు చేసిన భయపెడతా. నేను మీడియా సాక్షి చెప్తా ఉన్నా. అన్యాయం జరిగితే భయపెడతా. నా దగ్గరకు వచ్చిన పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను నిలబడతా, కలబడతా, కొట్లాడతా, తన్నులు తింటా. కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నేను ఏదైనా కానీ డబ్బుల కోసం పంచాయతీలు చెయ్యను. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్లోనే సంపాదించుకుంటా. సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకునే అవసరం నాకు లేదు. కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు వెళ్ళి కేసు పెట్టుకో, లేదంటే కోర్టు కేసుకో అంటే వాళ్ళు వేసుకోలేరు. నేను మాట్లాడతా, నేను బెదిరిస్తా. ఎందుకు బెదిరిస్తా? మాట్లాడతా. ఆడికి అన్యాయం జరిగింది, ఒక మహిళ వచ్చింది, నా భర్త నన్ను ఇలా మాట్లాడుతున్నాడు అంది, ఫోన్లో మాట్లాడతా. నేను ఫోన్లో మాట్లాడి, బాబు ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఈ అమ్మాయి పట్ల నువ్వు మాట్లాడే విధానం మార్చుకోమని మేము గట్టిగా మందలిస్తాం. దాన్ని రౌడీయిజం అనుకుంటే, దాన్ని దందా అనుకుంటే, దందా రౌడీయిజం అంటే ఏంటంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని ఆపి డబ్బులు అడగటం దందా. నీ భూమిని నేను కబ్జా చేసి, నేను పోర్జరీలు చేసి నీ భూమిని కాజేస్తే దందా. అది సెటిల్మెంట్లు అంటే. సెటిల్మెంట్లు ఏంటి? ఏమండి ఎవరో పేదవారు వస్తారు, ఏమండి మాకు పలానోళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదండి, మేము మా పిల్ల పెళ్లి చేసుకోవాలి, పోలీసులు ఉన్నారు కదా, న్యాయ వ్యవస్థ ఉంది, మేము పోలీస్కి అప్ చెప్తాం. మీరు బాగానండి, పోలీస్ మాట కూడా విననప్పుడు పోలీసు వారు సహాయం తీసుకొని మేము మాట్లాడతాం. బాబు మా దృష్టికి వచ్చింది, మీరు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు పిల్ల పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే బాగోదని మేము మందలిస్తాం. అప్పుడు ఇచ్చిన దాఖలా చాలా ఉన్నాయి. ఒకళ్ళు ఉన్నారు అద్దెకని దిగుతారు, ఇల్లు కబ్జా చేస్తారు. అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకి వెళ్ళమని చెబుతారు. కోర్టుకి ఎన్నాళ్ళు తిరుగుతాడు? కోర్టుకి వెళ్ళి ఉన్నాయి కొన్ని. ఏమండి ఇంకోటి చెప్పనా, 9 నెలలు అయింది మా పార్టీ అధికారంలోకి వచ్చి, మేము ఎవరి మీద దందా చేయాల. మాకు ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చినా మేము జనవాణికి పంపిస్తున్నాం. జనవాణిలో కంప్లైంట్ పెట్టి ఆ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి, సిఏ గారికి కానీ ఆ ఏరియా ఏసీపీ ఆరోపణలు చేసేది మీ పార్టీ నాయకులే, మీ పార్టీలో ఉండి మీతో పాటు తిరిగిన నాయకులే చెప్తున్నారు. ఏమండి చేతగాని ఎదవలు, బయట వ్యక్తులు కాదు, చేయలేనోళ్ళు, చేతగాని ఎదవలు 100 ఆరోపణలు చేస్తారు. నేనేంటో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నేను నా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఎవరి దగ్గర దందాలు చెయ్యలా. నేను ఒకటే తప్పు చేస్తే నేను ఖండిస్తా. నేను చెప్తా ఉన్నా, నా మనస్తత్వం, వ్యక్తిత్వం అదే. ప్రశ్నించమని మా నాయకుడే చెప్పాడు. ప్రశ్నించడం వల్ల తప్పు లేదు. నేను ఎవరి దగ్గర దందా చేయలా. నేను దందా చేశారని మీ మీడియా సాక్షిగా మీరు తీసుకురండి మా ఆఫీస్. కథనాలు వస్తున్నాయి పేపర్లో, 100 కథనాలు వస్తాయి సార్. నేను కూడా వేపిస్తా రేపు కథనాలు. పేపర్లో పన్ని ఎన్ని నిజాలైతే 100 మంది మా నాయకుడి మీదే 100 ఆరోపణలు చేశారు. బెజవాడలో ఉన్నటువంటి జనసేన నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళిన జనాలు అమిశెట్టి వాసు కార్యాలయానికి ఎందుకు వస్తున్నారు? న్యాయం జరుగుద్దండి, మేము పని చేపిస్తాం. వాళ్ళకి రేషన్ కార్డు కావాలా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పెన్షన్ పెట్టియాలా, లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలా,
మా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే గారు ఉన్నారు, ఏదైనా హాస్పిటల్ అంటే ఫోన్ చేపిస్తాం, లేదా పీజీ ఏదన్నా ఆ బిల్లు ఏమైనా తగ్గించాలంటే మాట్లాడి తగ్గిస్తాం, కట్టిస్తాం, అనేకమైన చేస్తున్నాం కాబట్టి జనం వస్తారండి. దందాలు చేస్తే, రౌడీయాలు చేస్తే ఉండే గతంలో కాదు, గతంలో పిచ్చి జనం, ఇప్పుడు ఎవరి కాళ్ళు తెలుగు మీరిపోయారు. మీరు ఫోన్ చేయగానే వెళ్ళి కంప్లైంట్ పెడుతున్నారు. నేను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అయినా, విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ రిజిస్టర్ అయిందా చెప్పండి. వాసు దందా చేశాడు, మమ్మల్ని బెదిరించాడని ఎవరన్నా రిజిస్టర్ చేసుకున్నారా? ఈ వచ్చిన కథనాల మీద సంబంధించి కానీ దందా వ్యవహారం గురించి ఏమన్నా మీ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టి కానీ వచ్చింది? అడిగారు? వచ్చింది. మా నాయకుడు అడగల, మా పార్టీలో కీలకమైన వ్యక్తులు అడిగారు. దాని గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నానండి, నేను మీ మీడియా సాక్షిగా మా పార్టీ పెద్దలకు కానీ, ప్రజలకు కానీ, నాయకులు కానీ నేను చెప్తా ఉన్నాను, అన్యాయం జరిగితే నేను నిలబడి మాట్లాడతా. అది తప్ప ఒప్ప అన్నీ ఎంక్వైరీ చేసినాక మాట్లాడతా. నేను డబ్బుల కోసం చేస్తే అది తప్పు. నేను డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నా దగ్గరకు వచ్చేదంతా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ అన్యాయం తరపున నేను నిలబడతా. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నా మీద బురద చల్లటానికి, నన్ను సస్పెండ్ చేయించడానికి మా పార్టీ పెద్దలకు కూడా, హైకమాండ్ కూడా చెప్పారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు ఎవరో ఈ మీడియా ముఖంగా తెలుసు. నేను పబ్లిక్లో ఎవరో చెప్తే తెలుసుది కదా, మాట్లాడదాం. నేను పబ్లిక్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో పేర్లతో సహా చెప్తా. చెప్పిన రోజు వాళ్ళ జీవితాలు కనుమరుగైపోయేటట్టు మాట్లాడతా. అంటే ఎందుకు అంత కక్ష? మీరంటే పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉంటున్నారన్నా, కళ్యాణ్ గారితో దగ్గరగా ఉంటున్నారన్నా, ఎందువల్ల మీ మీద అంత కక్ష కట్ చేయడానికి? నేను చిన్నప్పటి నుంచి వంగవీటి మోహన్ రంగా గారు పేరు ఇంటూ పెరిగా, ఆయన ఆశయాలు ఇంటూ పెరిగా. అలాంటి ఆశయాలు గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిలో రంగా గారిని చూసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి ఒక రాజకీయ పార్టీలో పనిచేయాలి, ఆ పార్టీ వల్ల ప్రజలకు మంచి జరిగిద్దని నేను చూస్తున్నా. కానీ ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు ఎదగటం ఇష్టం లేని కొంతమంది నాయకులు నా మీద బురద జల్లాలని కుట్రలు పొందుతున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా, నేను మీ స్థాయి కాదు నాది, కానీ నా స్థాయిని కించపరిచి పదే పదే నన్ను అవమానిస్తే నేను తిరగపడటానికి కూడా సిద్ధంగా ఉన్నా. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను భయపడే వ్యక్తినో, బెదిరిపోయే వ్యక్తిని అయితే బెదవాళ్ళు రాజకీయం చెయ్యను. నేను చచ్చిపోవటానికైనా, ఏది చేయడానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, పార్టీకే భయపడలేదు, ఇంకో పార్టీకి భయపడలా. మీరు కావాలని నన్ను బురద జల్లితే మాత్రం ఈసారి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మీ పేర్లు, మీ పుట్టుకులు, మీరు చేసే తప్పులు ఒప్పుల్ని అన్నీ ఎండకడతా. వాసు ఏమైనా తప్పు చేశాడంటే రండి, ఎక్కడికంటే అక్కడ. వాసు నీ వల్ల పలానా ఫ్యామిలీ ఇబ్బంది పడింది 100 చెప్పొచ్చు వాడు, కానీ నన్ను పిలవండి, ఎవిడెన్స్ పెద్దలు పిలవండి, నేను ఎక్కడికైనా వస్తాను, నాకేమి. ఎందుకంటే నేను మా నాన్నగారు ఎమ్మెల్యే కాదు, మాది పెద్ద పేరున్న ఫ్యామిలీ కాదు, నాకు 100 కోట్ల ఆస్తి లేవు, నేను పిహెచ్డీలు చదువుకోలేదు, నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడిని. నాకు ప్రజలంటే ఇష్టం, ప్రజాసేవ చేయటం ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చేంత ఇష్టం. నేను ఆయన కోసం చచ్చిపోవడానికైనా, ఇంకా ఏది చేయడానికైనా నేను సిద్ధం. మీరు బెదిరిస్తేనో భయపెడితే బెదిరిపోను. మీరు నాతో ప్రేమగా ఉంటే నా ప్రాణం ఇస్తా మీకు, లేదు నన్ను టార్గెట్ చేస్తే నేను దేనికైనా సిద్ధపడతా.